దీపావళి వచ్చేసిందంటే చాలు పిల్లలైతే పటాకులు గానికి రెడీగా ఉంటారు. అండ్ మా పిల్లలు గూడా వచ్చేసి పటాకులైతే కాలుద్దామని చాలా అంటే చాలా వెయిట్ చేస్తుర్రు. దానికి ముందు పూజ అయితే కంప్లీట్ కావాలి గదా! అండ్ లక్ష్మీదేవత పూజ అయితే మా ఇంట్లో అయితే స్టార్ట్ చేసినాం. అండ్ చూడండి అమ్మవారిని అయితే మా ఇంట్లో అయితే ఎట్లా అలంకరించిర్రో అయితే. మా ఇంట్లో అయితే అమ్మవారిని అయితే చాలా అంటే చాలా అందంగా అలంకరించిండ్రు. అండ్ అమ్మవారి ముంగల వచ్చేసేసి పైసలు, స్వీట్లు అండ్ అరటి పండ్లు అయితే మేమైతే పెట్టేసినాం. అండ్ మా వదిన అయితే గుమ్మడికాయ కొట్టనీకైతే రెడీగా ఉంది. అండ్ మొత్తానికైతే మా వదిన గుమ్మడికాయ అయితే కొట్టేసింది. ఆ గుమ్మడికాయ కొట్టిన తర్వాత మా పిల్లలనైతే ఇగ తట్టుకోలేను. ఎందుకోసం అంటే పటాకులు తీసి కాలుద్దామని అయితే వెయిట్ చేస్తుర్రు వాళ్ళు. దీపావళి అంటే పటాకులే కాదు భయ్య. ఇంటి ముంగల దీపంతాలు గూడా అంతే బాగుండాలి. అండ్ మా వోళ్ళైతే చెప్పక్కర్లేదు. ఒక్క 2 దీపాలు పెట్టుమంటే ఇల్లు మొత్తం దీపంతాలైతే పెట్టేసిర్రు. అండ్ ఆ దీపంతాలతోటి మా ఇల్లయితే చాలా అంటే చాలా బాగా కనిపించింది నాకైతే. మొత్తానికైతే మా వోళ్ళైతే పటాకులు కాల్చడం అయితే స్టార్ట్ అయితే చేసేసిర్రు. నేనైతే పటాకులు కాల్చేటప్పుడు చిన్నప్పుడైతే చేతిలో అయితే అస్సలు పట్టుకోకుండా భయ్య కింద పెట్టయితే కాలుస్తుండే. ఈ జనరేషన్‌లో అయితే పిల్లలు మరీ చేతిలో పట్టుకొనైతే కాలుస్తుర్రు. మా పిల్లలైతే అస్సలు తగ్గుతలేరు. చేతిలో మిరపకాయ పట్టుకొని నా మీదనే ఏస్తుర్రు. నాకైతే చాలా అంటే చాలా భయమైంది. అండ్ భూచక్రం అయితే పెట్టిర్రు. 'తొలి ప్రేమ' సినిమాలో హీరోయిన్ ఎగిరినట్టే ఎగురుతుర్రు మా పిల్లలు దాని ముంగల. అండ్ ఈ చిట్‌పట్లు అంట ఏందో ఒకటి పెట్టమంటే దానికి 2 జోడించి కలిపి మరీ పెడుతుర్రు మా పిల్లలైతే. అగో చూస్తుర్రు కదా ఎట్లా పెడుతుర్రో.